హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్వి రావు ఛానల్. మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఒక స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత న్యూ గవర్నమెంట్ ఫామ్ అయితే అమరావతి డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది, పోలవరం ప్రాజెక్ట్ అయిపోతుంది, స్పెషల్ స్టేటస్ వస్తుందని అనుకుంటున్నారు. వీటన్నిటి మూలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ప్రభావం ఎట్లా ఉంటుంది అని చాలామంది అడిగారు. దాని గురించి ఈ వీడియో చేశాను. పూర్తిగా చివరి వరకు ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. సో ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసాయి. కొత్త గవర్నమెంట్కి మ్యాండేట్ ఇచ్చారు, చాలా బాగా రిజల్ట్స్ ఇచ్చారు. గవర్నమెంట్ ఫార్మేషన్ స్టేట్లో కూడా ఉంది. ఇప్పుడు అసలు రియల్ ఎస్టేటు అమరావతిలో ఎట్లా ఉంటుంది, హైదరాబాద్లో ఎట్లా ఉంటుంది, అమరావతి ప్రభావం రియల్గా హైదరాబాద్ మీద ఉంటుందా లేదా, ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా, అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలో చూడొచ్చు. ముందుగా నేను హైదరాబాదు, ముఖ్యంగా హైటెక్ సిటీ, కొండాపూర్, కోకాపేట్, నానక్రామ్గూడ, తెల్లాపూర్, ఈ ఏరియాలంతా కూడా, గచ్చిబౌలి, ఐటీ డెవలప్మెంట్ ఎట్లా ఉంది, ఐటీ బిల్డింగ్స్ ఎట్లా కట్టారు, హై రైజ్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా వీడియో క్యాప్చర్ చేశాను. ఈ వీడియోలో చూడొచ్చు. ఎందుకంటే ఈ డెవలప్మెంటు ఒక రోజుతో వచ్చింది కాదు, గత 25 సంవత్సరాల నుంచి గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ వస్తుంది. ఈ డెవలప్మెంట్ ఇనిషియేట్ చేసిన దగ్గర నుంచి ఎన్ని గవర్నమెంట్లు మారినా కానీ వాళ్ళంతా కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. అందువల్లే ఈ 24-25 ఇయర్స్లో ఇంత బాగా డెవలప్ అయింది. సో గత 5 సంవత్సరాల్లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చాలా భూమిలో ఉంది. నంబర్ 1 బిల్డర్స్ అందరూ కూడా కమర్షియల్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారు. మీరు వీడియోలో చూడొచ్చు. కోకాపేట, ఉస్మాన్ నగరు, తెల్లాపూరు, నియోపోలిస్లో దాదాపు ఒక 75 నుండి 100 ప్రాజెక్ట్స్ ప్రస్తుతం ప్రోగ్రెస్లో ఉన్నాయి. గత 6 నెలలుగా కస్టమర్స్ వెయిట్ అండ్ వాచ్ అన్న ధోరణిలో ఉండటం వల్ల, మరియు ఈ ప్రైసెస్ ఆకాశంలో ఉండటం మూలంగా మార్కెట్ కొంచెం స్లో అయింది. ట్రాన్సాక్షన్స్ కూడా చాలా తగ్గినాయి. అంతేకాదు, సో డిమాండ్కి మించి సప్లై ఉండటం కూడా మార్కెట్ స్లో అవడానికి కారణమైంది హైదరాబాద్లో. గత 4 సంవత్సరాల్లో కస్టమర్సు ఫస్ట్ హోము నేను హైదరాబాద్లో కొనుక్కోవాలి, ఆ తర్వాత సెకండ్ హోమ్ గురించి కూడా హైదరాబాద్లో అనే కస్టమర్స్ ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. సో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ చూస్తే చాలా ఐటీ కంపెనీస్ వచ్చినాయి, హార్డ్వేర్ కంపెనీసు, సాఫ్ట్వేర్ కంపెనీసు, కెమికల్, ఫార్మా ఇండస్ట్రీసు, అట్లా చాలా కంపెనీసు హైదరాబాద్ వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత బాగా డెవలప్ అయింది. మీరు ఔటర్ రింగ్ రోడ్ ద్వారా ఎక్కడి నుంచి అయినా సరే 1/2 అవర్ 45 మినిట్స్లో ఎయిర్పోర్ట్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ముందుగా బెంగళూరులో ఉండేవి. ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసిన తర్వాత హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేయడము, లేకపోతే ఎక్స్పాన్షన్ హైదరాబాద్లోనే చేయడం, అట్లా చాలా కంపెనీస్ చేస్తున్నాయి. రీజన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత బాగా డెవలప్ అయింది. రోడ్స్ ఉండి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఈజీగా ఫారినర్స్ కానీ ఎవరైనా సరే వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్కి ఈజీగా రీచ్ అవుతున్నారు. అందువల్ల వాళ్ళంతా కూడా హైదరాబాద్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇది ఇండస్ట్రీస్కి ఛాయిస్ అయిపోయింది హైదరాబాదు. అదే బెంగళూరులో డిస్టెన్స్ని కిలోమీటర్లలో కొలవరు, డిస్టెన్స్ని అవర్స్లో కొలుస్తారు. ఎందుకంటే 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే హెవీ ట్రాఫిక్ వల్ల 1 అవర్ 2 అవర్స్ అట్లా పట్టే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి 1 అవర్ మినిమం, 1.5 అవర్ కూడా పడుతుంది. హైదరాబాదు గ్లోబల్ సిటీగా మారిపోయింది. ఇది బిల్డ్ చేసినప్పటి నుంచి మీరు చూసినట్లయితే రౌండ్ బిల్డింగు, హైటెక్స్ బిల్డింగు మొట్టమొదటిగా హైటెక్ సిటీలో కన్స్ట్రక్ట్ చేశారు. ఆ తర్వాత అది ఎక్స్పాండ్ అవుతూ సైబరాబాద్గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత మైండ్ స్పేసు, ఒక మైండ్ స్పేస్లోనే
దాదాపుగా 70,000 నుంచి 80,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఆ మైండ్ స్పేస్ ఫుల్ అయిన తర్వాత గచ్చిబౌలికి ఎక్స్పాండ్ అయింది. అట్లాగే మైండ్ స్పేస్ పక్కన నాలెడ్జ్ పార్కు, నాలెడ్జ్ సిటీ ఇవన్నీ కూడా మీరు వీడియోలో చూడొచ్చు. తర్వాత టిఎస్ హబ్బు ఇవన్నీ కన్స్ట్రక్ట్ అయినాయి. ఇక్కడితో ఆగకుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా చాలా బాగా డెవలప్ అయింది. కంపెనీస్ మైక్రోసాఫ్ట్, విప్రో, ఇన్ఫోసిస్, ఐఎస్బి. రీసెంట్గా అమెరికన్ కాన్సులేట్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో స్టార్ట్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు చాలా కాలం క్రితం. అట్లాగే తర్వాత ఎక్స్పాన్షన్ కోకాపేటకి వెళ్ళింది. కోకాపేటలో కూడా ఐటీ కంపెనీసు, హై రైజ్ అపార్ట్మెంట్స్, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. సౌత్ ఇండియాలోనే టాలెస్ట్ బిల్డింగ్ 57 ఫ్లోర్సు, 59 ఫ్లోర్సు నానక్రామ్ కూడా కోకాపేటలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇట్లా గ్లోబల్ సిటీ అవడం వల్ల సో డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వచ్చి హైదరాబాద్లో ఉండటానికి ఇష్టపడుతున్నారు. క్లైమాటిక్ కండిషన్స్ కానీ, సో హైదరాబాద్లో ఉన్న లివింగ్ కండిషన్సు, కాస్ట్ ఆఫ్ లివింగు, తర్వాత ఫెసిలిటీస్ వల్ల నార్త్ ఇండియా నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి కూడా హైదరాబాద్లో సెటిల్ అవడానికి వస్తున్నారు. సో నో వన్ కెన్ స్టాప్ గ్రోత్ ఆఫ్ హైదరాబాద్. ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రోగ్రెసివ్ స్టేట్లో ఉంది. మెనీ గ్లోబల్ కంపెనీస్ వాళ్ళు హైదరాబాద్కి వస్తున్నారు ఇంతకుముందు చెప్పినట్టుగా. ఇవన్నీ చేయడం వల్ల జాబ్ ఆపర్చునిటీస్ బాగా పెరిగిపోయినాయి హైదరాబాద్లో. జాబ్ ఆపర్చునిటీస్ ఎప్పుడైతే ఉంటాయో అక్కడ పాపులేషన్ డెన్సిటీ కూడా పెరుగుతుంది. పాపులేషన్ పెరుగుతుండడం వల్ల ఈ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ కట్టడం, గేటెడ్ కమ్యూనిటీస్ కట్టడం, వాటిల్లో ఈ ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, మిగతా ఎంప్లాయీస్ కానివ్వండి కొనుక్కుని అక్కడ సెటిల్ అవ్వడం అట్లా జరుగుతుంది. సో హైదరాబాద్ ఈజ్ ది చాయిస్ ఆఫ్ మెనీ పీపుల్, ఐ కెన్ సే. కాకపోతే రాబోయే 1-2 సంవత్సరాలు మార్కెట్ స్లోగా ఉంటుంది అని రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్లు సప్లై ఎక్కువగా ఉంది కానీ డిమాండ్ తక్కువగా ఉంది. కస్టమర్స్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. సో స్టిల్ హైదరాబాద్లో డెవలప్మెంట్ బాగానే ఉంది. రియల్ ఎస్టేట్ కూడా అంత గొప్పగా ఇంపాక్ట్ కాకపోతే స్లో డౌన్ అవుతుంది. కస్టమర్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. దే నీడ్ టు ఫోకస్ ఆన్ ప్రైసింగ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో బార్గెయిన్ చేయొచ్చు, ఎందుకంటే సప్లై ఎక్కువగా ఉంది కాబట్టి. కోకాపేట ఏరియాలో అరౌండ్ 8,000-9,000 కంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు, సప్లై బాగా ఉంది. అట్లాగే తెల్లాపూర్, ఉస్మాన్ నగర్లో 6,000-7,000 కంటే ఎక్కువ పెట్టకూడదు. ఎప్పుడైనా సరే హైదరాబాద్లో ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేయాలి, ఉండటానికి ఇల్లు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఓఆర్ఆర్కి దగ్గరగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓఆర్ఆర్కి దూరంగా ఉంటే దానికి అప్రిసియేషన్ చాలా తక్కువ వస్తుంది. అట్లాగే ప్రస్తుతం ఉన్న డెవలప్మెంట్ ప్రకారం మీరు చూస్తే సౌత్ హైదరాబాదు, వెస్ట్ హైదరాబాదు, అట్లాగే క్లోజ్ టు ఐటీ కంపెనీస్ మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఐటీ కంపెనీస్కి అరౌండ్ 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఏపీ గవర్నమెంట్ యొక్క ఇంపాక్ట్, ఏపీ అమరావతి డెవలప్మెంట్ యొక్క ఇంపాక్టు హైదరాబాద్ మీద ఎంతవరకు ఉంటుంది అనేది చూద్దాము. సో ఇప్పుడు ప్రస్తుతం రాబోయే గవర్నమెంట్ ముందు పోలవరం ప్రాజెక్ట్ ఒకటి, స్పెషల్ ప్యాకేజ్ ఒకటి, తర్వాత హైదరాబాద్కి ధీటుగా అమరావతిని కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరము ఉంది. ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చి రాకముందే ల్యాండ్ రేట్స్ చాలా బాగా పెరిగిపోయినాయి. డెవలప్మెంటు, సంక్షేమం రెండూ కూడా ప్యారలల్గా చేసుకుంటూ వెళ్ళాలి గవర్నమెంటు. సో అమరావతిలో డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ అయితే ఓవర్ నైట్ కన్స్ట్రక్షన్ కుదరదు. సో హైదరాబాద్ డెవలప్ అయినట్లుగా అమరావతి కూడా డెవలప్ కావాలి అంటే అమరావతిలో ప్లాన్ చేసినవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేయాలి. అట్లాగే విజయవాడలో మెట్రో రైలు, తర్వాత వైజాగ్లో మెట్రో రైలు, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయాలి. ఇవన్నీ ఈ 5 సంవత్సరాల్లో పూర్తవుతాయంటే చెప్పలేము, కొంచెం కష్టమేను. కాకపోతే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి ఉన్న ఆపర్చునిటీ వల్ల ఫండ్స్ బాగా వచ్చి, స్పెషల్ ప్యాకేజ్ వచ్చి
సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఇస్తే ఫాస్ట్ ఫేజ్లో ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇవన్నీ అవుతున్నప్పుడు కస్టమర్స్ 1-2 సంవత్సరాలు చూస్తారు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో. ఆ తర్వాత సెకండ్ హోము ఆంధ్రప్రదేశ్లో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కస్టమర్స్ ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ 5 ఏళ్ల తర్వాత స్టేబుల్ గవర్నమెంటు వచ్చి ఇదే గవర్నమెంట్ ఉండి లేదా వేరే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని కంటిన్యూ చేస్తూ పోతే సో అనుకున్న హైదరాబాద్ లాగా రావడానికి మేబీ 10 సంవత్సరాల పైనే పట్టొచ్చు. సో దానివల్ల మేజర్ ఇంపాక్ట్ హైదరాబాద్కి ఏమీ ఉండదు. కాకపోతే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కొంచెం స్లో అయ్యే ఛాన్స్ ఉంది. హైదరాబాద్కు ఉన్న మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే సో హైదరాబాద్లో కూడా మెట్రో రైలు ఎండ్ టు ఎండ్ డెవలప్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అంతేకాదు రీజనల్ రింగ్ రోడ్డు డెవలప్మెంటు, ఈ రీజనల్ రింగ్ రోడ్డు దాదాపుగా 70% ఆఫ్ ది తెలంగాణ స్టేట్ని కవర్ చేసేస్తుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్డుకి అవుటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో డెవలప్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ రీజనల్ రింగ్ రోడ్డు డెవలప్ అయితే హైదరాబాదు గ్లోబల్లీ నంబర్ 1 సిటీ అవుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో డెఫినెట్గా రీజనల్ రింగ్ రోడ్ వచ్చినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్తో రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ చేస్తే అవుటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో టౌన్షిప్స్ డెవలప్ అవుతాయి. సో వెల్ కనెక్టెడ్ అవుతుంది. సో అందువల్ల హైదరాబాద్ డెఫినెట్గా గ్లోబల్ సిటీల్లో నంబర్ 1 సిటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది అవ్వడానికి కూడా 5 నుండి 8 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. సో ప్రస్తుతం మీరు చూసినట్లయితే హైదరాబాద్ డెవలప్మెంట్కి అమరావతి డెవలప్మెంట్కి ఏ గ్యాప్ అయితే ఉందో అదే గ్యాప్ అట్లా మూవ్ అవుతూ ఉంటుంది. హైదరాబాద్ డెవలప్మెంటు ఫర్దర్గా డెవలప్ అవుతూ వెళ్తుంది. అదే అమరావతి డెవలప్మెంటు కొంచెం ఫాస్ట్ ఫేజ్లో చేసినా కూడా హైదరాబాద్ని క్యాచప్ చేయడానికి నేను చెప్పినట్లుగా కనీసం 10 నుంచి 15 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ అమరావతి డెవలప్మెంట్ యాక్టివిటీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రిజల్ట్స్ వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మీద మేజర్ ఇంపాక్ట్ అయితే ఉండదు. మేబీ 20% ఐ కెన్ సే 20% ఉండటం వల్ల కొంచెం స్లో అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మేజర్ ఇన్వెస్టర్స్ తెలంగాణలో ఉన్నదంతా కూడా ఆంధ్ర వాళ్ళేను. ఆ ఇన్వెస్టర్స్ అంతా 100% ఏపీకి షిఫ్ట్ అవ్వరు ఇమీడియట్గా. కొంత పర్సంటేజీ అక్కడ షిఫ్ట్ అయ్యి కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తారు, అంతేగాని 100% షిఫ్ట్ అవ్వరు. అందువల్ల ఈ రెండు కూడా డెవలప్మెంట్ ప్యారలల్గా అవుతాయి. ఆ గ్యాపు కొంచెం తగ్గుద్ది కానీ ఓవర్టేక్ చేసే అవకాశం అయితే ఇమ్మీడియట్గా లేదు. అందువల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేటు పడిపోతుంది, రేట్లు తగ్గిపోతాయి, ఇంకా ఫ్యూచర్లో డెవలప్మెంట్ ఉండదు అనే ఆలోచన ఉండడం కరెక్ట్ కాదు. నేనైతే అట్లా అనుకోవట్లేదు. కాకపోతే ఇన్వెస్టర్స్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. చాలామంది ఫస్ట్ది ఏంటంటే చాలామంది లాస్ట్ 6-7 ఇయర్స్లో హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా దే కెన్ థింక్ సో హైదరాబాద్లో మనం మంచి రిటర్న్స్ వచ్చినాయి, ఇప్పుడు కొంచెం స్లోగా ఉంటే మనం వెళ్ళి ఏపీలో ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ తీసుకోవచ్చు కదా అని ఆలోచించే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే సెకండ్ హోము ఏపీ క్యాపిటల్ అమరావతిలో ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచించే ఛాన్స్ ఉంది. కానీ ఈ వీడియోలో యాజ్ ఆన్ టుడే హైదరాబాద్ డెవలప్మెంట్ ఎట్లా ఉందో మీరు చూడొచ్చు. నేను మ్యాక్సిమం హైటెక్ సిటీ, మాదాపూర్, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా కవర్ చేశాను వీడియోలో.
కొంచెం లెందీ వీడియోనే తీయాల్సి వచ్చింది. ఎందుకంటే కస్టమర్స్లో ఉన్న అనుమానాలని క్లియర్ చేయడం కోసం నేను కొంచెం టైం తీసుకుని ఇవన్నీ కూడా కవర్ చేసి మీకు ప్రజెంట్ చేశాను. తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. సో ఐఎస్బి కానివ్వండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో గచ్చిబౌలి నుంచి ఎగ్జిట్ 1 వరకు ఉన్న స్ట్రైట్ రోడ్డు, దాని పక్క డెవలప్మెంట్స్ ఎప్పుడో స్టార్ట్ అయినాయి, అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అట్లాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సో అట్లాగే 27 కిలోమీటర్సు టిఎస్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి కొల్లూరు వరకు సైకిల్ ట్రాకు, 100 ఫీట్ రోడ్డు, ఆ డెవలప్మెంట్ అదంతా కూడా చూసాము. అట్లా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా ఈ డెవలప్మెంట్ కంటిన్యూ చేస్తుందనే చెప్పి అనుకుంటున్నాము. ఇక్కడ ఉన్న ఫ్లైఓవర్లు కానివ్వండి, ట్రాఫిక్ సమస్యలను క్లియర్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్న చర్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఫ్రూట్ఫుల్గా ఉండడం వల్ల ఇక్కడ డెవలప్మెంటు ఆగదు, ఇది కంటిన్యూ అవుతుంది కూడా. అట్ ది సేమ్ టైం అమరావతిలో కూడా డెవలప్మెంటు బాగానే అవుతుంది, ఫాస్ట్గా అవుతుందని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చి రాకముందే, గవర్నమెంట్ కూడా ఫామ్ కాకముందే అమరావతిలో గవర్నమెంట్ అవన్నీ క్లియర్ చేస్తుంది. చెత్తా చెదారం అంతా క్లియర్ చేస్తూ, ఆ పిచ్చి మొక్కలు మొలిచినవన్నీ కూడా క్లియర్ చేస్తూ రెడీ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే డెఫినెట్గా ఫాస్ట్ ఫేజ్లో అమరావతి డెవలప్మెంట్ జరుగుద్దని చెప్పి అనిపిస్తుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నా ఉద్దేశం ప్రకారం అమరావతి డెవలప్మెంటు, ఏపీ డెవలప్మెంటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద 10 to 20% కంటే ఉండదు. ఇక్కడ ప్లాన్ చేసిన రీజనల్ రింగ్ రోడ్డు, ఎండ్ టు ఎండ్ మెట్రో రైల్స్, ఇవన్నీ చూసినట్లయితే ఇక్కడ డెవలప్మెంట్ కూడా కంటిన్యూ అవుతుంది. సో డెఫినెట్గా 1-2 సంవత్సరాలు మాత్రం ఇన్వెస్ట్మెంట్లు కొంచెం స్లోగా ఉండొచ్చు హైదరాబాద్లో. దానివల్ల రేట్ కరెక్షన్స్ కూడా అవుతాయి అని చెప్పేసి రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు. రేట్ కరెక్షన్స్ అయితే కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి, వాళ్ళు ఈజీగా దే కెన్ పర్చేజ్ అన్నట్టుగా సైన్స్ కనిపిస్తున్నాయి. సో ఈ 2024, 2025 చివరి వరకు కాస్త జాగ్రత్తగా చూసి, ఆ తర్వాత ముందుగానే అంతా వన్ టైం పేమెంట్స్ అట్లా పే చేసి మోసపోవద్దు. జాగ్రత్తగా ఎనలైజ్ చేసి, ఆ ఏరియాలో గ్రోత్ ఎట్లా ఉంది, యాక్సెసిబిలిటీ ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకుని ప్రోగ్రెసివ్ బేస్డ్ అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ కొనుక్కుంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి నా ఉద్దేశం. అమరావతి డెవలప్మెంటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద చాలా ఉంటుంది అని భ్రమ మాత్రం వద్దు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Subscribe to my channel. Please like and share this video.